నేను మెడిటేషన్ చాలా కాలం నుంచి చేస్తున్నాను, కానీ గుడాకేశ T4 బ్యాచ్ నుంచి చేస్తున్నాను. మెయిన్గా గుడాకేశ వలన మన ఎనర్జీ లెవెల్స్ చాలా పెరుగుతాయి. దానివలన ఎంత అంటే అంత డీప్గా మనం మెడిటేషన్ చేయడం వలన మన ఎనర్జీ లెవెల్స్ ఎంత ఎక్కువ అవుతాయంటే మనం చాలా హ్యాపీగా ఉంటాము. ఏ డెసిషన్ అయినా కానీ టెన్షన్ లేకుండా ప్రశాంతంగా తీసుకోగలుగుతాం. అది ఏదైనా కావచ్చు, పిల్లల చదువు కావచ్చు, మన జాబ్ కావచ్చు, లేకపోతే వ్యాపారం కావచ్చు, అన్నీ ప్రశాంతంగా చేసుకోవచ్చు అన్నమాట. అట్లాగే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే హెల్త్ అంత హ్యాపీగా ఉంటుంది, అంత నయమైపోతుంది. చక్కగా ఆ విధంగా అన్ని విధాలుగా సార్ అదే చెప్తుంటారు, మీరు అంతా హ్యాపీగా అనుకోండి, అంత మంచి జరుగుతుంది. ఎప్పుడైతే మన ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయో ఆటోమేటిక్గా మనం ఏది అనుకుంటే అది జరుగుతూ ఉంటుంది. అందుకనే చక్కగా సార్ చెప్తుంటారు, ఒకవైపు జ్ఞానం అంటే మంచి విషయాలు చెప్తుంటారు, టాపిక్స్, ఆ సబ్జెక్ట్ చక్కగా నేర్చుకుంటూ మనం ధ్యానం చేసుకుంటూ ఉంటే మన లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. మనల్ని చూసి మన ఇంట్లో వాళ్ళు మారుతారు. ఇంట్లో వాళ్ళు మారిన తర్వాత సహజంగా మన చుట్టుపక్కల వాళ్ళు కూడా మారుతారు. ఫర్ ఎగ్జాంపుల్ నేనే T4 బ్యాచ్ చేశాను. నాలోని సహనం, ఎనర్జీ లెవెల్స్ ఇవన్నీ చూసి మా మిస్సెస్ T5 బ్యాచ్లో జాయిన్ అయింది. చక్కగా తను చేయటం మొదలుపెట్టింది. ఇద్దరం చేయడం వల్ల పిల్లలు కూడా మెడిటేషన్ మొదలుపెట్టారు. ఆ విధంగా ఫ్యామిలీ అంతా హ్యాపీ. మెల్లగా చుట్టాలు మొదలుపెట్టారు. అలాగే మనం సేవ చేస్తుంటాం అవతల వాళ్ళకి కూడా. చక్కగా మనలోని హ్యాపీనెస్ చూసి అవతల వాళ్ళు ఆటోమేటిక్గా ఎలా ఉంటున్నారు మీరంతా హ్యాపీగా, అదేవిధంగా ఎలా ఉంటున్నారు అంత ఎనర్జెటిక్గా అని అడుగుతారు. ఆటోమేటిక్గా వాళ్ళకి కూడా మనం మంచి చేస్తాం. అలాగే వాళ్ళు కూడా ఎవరి ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళు చక్కగా వచ్చి నేర్చుకొని వెళ్తారు.